రాకెట్ 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో PSLV C62 రాకెట్ ప్రయోగం 4వ దశ ఉత్కంఠగా మారింది. కాగా ఈ ప్రయోగం 18 నిమిషాలకే పూర్తి కావాల్సి ఉంది. దీనిపై ఇస్రో చైర్మన్ స్పందించారు. రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సాంకేతిక సమస్యపై విశ్లేషణ చేస్తున్నట్లు వెల్లడించారు. 3 kilometers. 1-0 चरण विकास इंजन का प्रयोग करते हुए तथा ईंधन के रूप में US-25 तथा N2O4 का इस्तेमाल करता है। वर्तमान में 800 किलोमीटर Majestic liftoff. PSLV C62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर। इस मिशन को पूरा करने के लिए PSLV C62 రాకెట్ ప్రయోగం విఫలమైంది. రాకెట్ 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో PSLV C62 రాకెట్ ప్రయోగం 4వ దశ ఉత్కంఠగా మారింది. కాగా ఈ ప్రయోగం 18 నిమిషాలకే పూర్తి కావాల్సి ఉంది. దీనిపై ఇస్రో చైర్మన్ స్పందించారు. రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇక సాంకేతిక సమస్యపై విశ్లేషణ చేస్తున్నట్లు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. PSLV C62 రాకెట్ ప్రయోగం విఫలమైందని చెప్పి కూడా ఇస్రో చైర్మన్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక 18 నిమిషాలకే పూర్తి కావాల్సిన ప్రయోగం కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. ఇంక సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే సంజన, సాంకేతిక లోపం అయితే తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా 2026 నూతన సంవత్సరంలో తొలి ప్రయోగం ఇది. ఇవాళ ఉదయం సరిగ్గా 10:17 నిప్పులు కక్కుకుంటూ PSLV C62 రాకెట్ కూడా నింగిలోకి తీసుకెళ్లింది. మొత్తం 4 దశల్లో ఈ ప్రయోగం పూర్తి కావాల్సింది. 3 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. 4వ దశ ప్రారంభంలో ఒక్కసారిగా కూడా శాటిలైట్ తో సంబంధాలు అయితే ఇస్రోకి తెగిపోయాయి. దీంతో ఈ శాటిలైట్లు ఎక్కడున్న దానిపైన రాడార్ల ద్వారా గుర్తించే పనులు అయితే అటు అధికారులు పడ్డారు. ఏదైతే ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, ఆ బృందాలు కావచ్చు, ఇప్పటికే దానిపైన వివరాలు అయితే సేకరిస్తున్నాయి. ఇక్కడ ఏదైతే బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో రాడార్ సెంటర్లు ఉంటాయో అక్కడ నుంచి కూడా ఈ శాటిలైట్ల పరిస్థితి ఎక్కడ, ఏంటి, ఏ విధంగా ఉన్నది దానిపైన మాత్రం వివరాలు ఇప్పటికే సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ప్రధానంగా తీసుకుంటే ఇవాళ స్వదేశీ విదేశీ ఉపగ్రహాలు 17, అదేవిధంగా భారత వైమానిక ఏదైతే రక్షణ రంగానికి సంబంధించవచ్చు, అదేవిధంగా పరిశోధనలకు, భూ పరిశోధనలకు సంబంధించవచ్చు, ఏదైతే EOS N1 అనే ఒక రాకెట్ ని కూడా, ఏదైతే ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపించారు. ఈ ఉపగ్రహాలన్నీ కూడా నింగిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్నటువంటి ఇస్రోకు ఈ ఏడాది తొలి ప్రయోగం కొంత షాక్ ఇచ్చిందని అయితే చెప్పాలి. వాస్తవానికి 18 నిమిషాల్లో, అంటే 17 నిమిషాల 59 సెకండ్ల వ్యవధిలో ఈ ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. మొదటి 600 కిలోమీటర్లు భూమికి పైన ఎత్తులో ఈ ఉపగ్రహాలన్నింటినీ కూడా అక్కడ విడిచిపెట్టిన తర్వాత 4వ దశలో మరొకసారి స్టాఫాన్ బూస్టర్లు పూర్తయిన తర్వాత ఏదైతే 4వ దశలో నుంచి PS4 మన్నించి మరొక ఉపగ్రహాన్ని కూడా పసిఫిక్ మహాసముద్రంలో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడం, సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాటిలైట్లకి మధ్య పూర్తిగా కూడా అటు ఏదైతే సంబంధాలు తెగిపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఉత్కంఠగా మారింది. మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఇస్రోలో అన్ని ప్రయోగాలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా లేక కొన్ని సాంకేతిక లోపాలు తప్పితే ఇప్పటి వరకు ఇస్రో ఏవైతే రాకెట్స్ ప్రయోగించిందో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యాయి. బట్ ఇయర్ స్టార్టింగ్ లోనే ప్రయోగం అనేది విఫలమైంది. మనం చూసుకున్నట్టయితే వారు తీవ్ర నిరాశ చెందుతున్నట్టు కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా అధికారిక ప్రకటన ఏమైనా వెలువడించారు? ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియా ముందుకు వచ్చారు. ఏదైతే సాంకేతిక లోపం తలెత్తింది, దీనిపైన మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నాం. ముఖ్యంగా రాడార్ల ద్వారా ఆ శాటిలైట్స్ ఎక్కడున్న దానిపైన వివరాలు అయితే సేకరిస్తున్నాం. అత్యంత త్వరలోనే దీనికి సంబంధించి వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పి ఇస్రో చైర్మన్ నారాయణన్ అయితే వెల్లడించారు. మరొక వైపు ఇప్పటికే ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలంతా కూడా ఆయా ఉపగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయో దానిపైన అంటే ఇప్పటికే పంపించినటువంటి ఇతర శాటిలైట్ల ద్వారా కూడా అంచనా వేస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ ఏడాదిలో తొలి ప్రయోగం విఫలం అని అయినప్పటికీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఒకంతా ఆవేదన చెందుతున్నప్పటికీ వరుస ప్రయోగాలు అయితే ఇస్రోకి ఎక్కడ వెనక తిరిగి చూసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే SLV నుంచి ప్రారంభమైనటువంటి వరుస ప్రయోగాలు ఇవాళ GSLV Mark 3 వరకు కూడా చేరుకున్నాయి. వరుస విజయాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ పంపించినటువంటి PSLV రాకెట్ ఏదైతే ఉందో రాకెట్ ఇటు విజయ పరంపర అయితే కొనసాగిస్తుంది.
అంటే గెలుపు గురం అని చెప్పుకోవాలి పిఎస్ఎల్వి. ఆల్మోస్ట్ ఆల్ పిఎస్ఎల్వి రాకెట్ అయితే సక్సెస్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 4వ దశ ప్రారంభంలో మాత్రమే ఈ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలు సంబంధాలు అయితే తెగిపోయాయి. అయితే విజయాలు అయితే కొనసాగిస్తున్నప్పటికీ ఇక్కడ సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పి మాత్రం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపైన క్షుణ్ణంగా అధ్యయనం అయితే చేయబోతున్నారు. మోస్ట్లీ మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి వివరాలను అయితే ఇస్రో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తొలి ప్రయోగం అయితే కొంత విఫలం చెందిందనేది ఇస్రో వర్గాల్లో కొంచెం ఆవేదన అయితే మిగులుస్తుంది. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ మురళీకృష్ణ. Today, we had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. Good morning to all of you. Today we had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. Good morning to all of you. Today, we had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and